విశాఖపట్నంలో $15 బిలియన్ 15 బిలియన్ వర్త్ గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన మరియు ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏదైతే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారో దానికి సంబంధించి శంకుస్థాపన జరుగుతుంది ఈ ఏప్రిల్ 28వ తారీఖున, అంటే నేడు. విశాఖపట్నంలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గూగుల్ అమెరికా దాటి బయట అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో కూడా ఇంత పెద్ద డేటా సెంటర్ లేదంట. అదే గూగుల్ ఏఐ డేటా సెంటర్ లేదా గూగుల్ ఏఐ హబ్ విశాఖపట్నంలో వచ్చేస్తుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు గూగుల్ వాళ్ళు ఎంఓయూ సైన్ చేసుకున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక $15 బిలియన్ నెక్స్ట్ 5 years లో గూగుల్ వాళ్ళు వైజాగ్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దాంతోపాటు ఉద్యోగాలు, దానికి సంబంధించి పరోక్షంగా విశాఖపట్నంలో కంప్లీట్ ఈకో సిస్టమ్ కూడా డెవలప్ అవబోతుంది అనమాట. అంటే మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం త్వరలో ఏఐ హబ్గా మారబోతుంది అనమాట. గూగుల్ వాళ్ళ కథనం ప్రకారం వాళ్ళ లార్జెస్ట్ ఎవర్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ బయట సైడ్ ఎక్కడ పెట్టలేదంట. గూగుల్తో పాటు అదానీ కనెక్ట్స్ మరియు ఎయిర్టెల్ వాళ్ళు కూడా దీనిలో భాగస్వామ్యం అవుతున్నారు. ముఖ్యంగా అదానీ గ్రూప్ వాళ్ళు ఎడ్జ్ కనెక్ట్స్తో కలిపి దీనికి సంబంధించిన కంప్లీట్ కోడింగ్ సిస్టమ్ డెవలప్ చేస్తారంట. నిరంతర పవర్ సప్లై కావచ్చు, బ్యాకప్ జనరేషన్ కావచ్చు, బ్యాటరీస్ కావచ్చు, కూలింగ్ ప్లాంట్స్ కావచ్చు, సెక్యూరిటీ ఫెసిలిటీస్ కావచ్చు, సేఫ్టీ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అదానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. ఇక ఎయిర్టెల్ వాళ్ళు నెట్వర్క్ బ్యాకప్, ఫైబర్ కేబుల్స్, ఇండియా టెలికాం నెట్వర్క్స్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళు కనెక్షన్స్ ఎన్ష్యూర్ చేస్తారంట. ఎయిర్టెల్ అనేది సూపర్ ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగించడానికి గూగుల్ ఇప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. దీని ద్వారా మొత్తం ఈ గూగుల్ ఏఐ హబ్ ద్వారా 88,220 జాబ్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తాయని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జీడిపి, రాష్ట్ర రెవెన్యూ కూడా బాగా ఇది కంట్రిబ్యూట్ అవుద్దని, రాష్ట్ర రెవెన్యూ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. 1 గిగావాట్ అంటే హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ అనేది అంత ఈజీ కాదు ఎస్టాబ్లిష్ చేయడం. అసలు ఈ డేటా సెంటర్ క్యాంపస్ అంటే ఏంటి, గూగుల్ వల్ల డేటా సెంటర్స్ అంటే ఏంటి, ఈ క్యాంపస్ ఏంటో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా, ఏ వీడియో ఓపెన్ చేసినా, ఇంకే యాప్ ఓపెన్ చేసినా ఏదో ఒక చోటకి ప్రపంచవ్యాప్తంగా ఈ డేటా సెంటర్కి రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. ఆ డేటా సెంటర్ మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి హై స్పీడ్లో మనకి అది ప్రాసెస్ వస్తుంది. తద్వారా మనకి ఆ వీడియో కావచ్చు, ఆ యాప్ కావచ్చు, ఏదైనా మన ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రతి చోట ప్రతి సెకండు ఒక డేటా సెంటర్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. అయితే విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్ అనేది హై స్పీడ్ డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ స్టోరేజ్, ఏఐ మోడల్ ట్రైనింగ్ ఇవన్నీ అక్కడ కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట కంప్లీట్గా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఏఐ రీసెర్చ్ కావచ్చు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు చేయబోతున్నారంట. ఎందుకు అసలు, దీనివల్ల మనకి లాభం ఏంటి, అసలు ఇదంతా విశాఖపట్నమే ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు బెంగళూరు చూస్తే కర్ణాటక అసలు ఆల్మోస్ట్ థింక్ చేస్తుంది. ఇది బెంగళూరుకి లేదా మ్యాంగ్లూరుకి, మైసూరుకి రాకుండా మనం చూస్తే కనుక అక్కడ మ్యాంగ్లూరులో అయితే పోర్టు కూడా ఉంది. మరి ఇలాంటి ప్లేస్ రాకుండా విశాఖపట్నం ఎందుకు వెళ్ళిందని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు అనమాట. అసలు విశాఖపట్నాన్నే గూగుల్ ఎంచుకోవడానికి కారణం ఏంటి, $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో పెట్టడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ పోర్ట్ యాక్సెస్ అనమాట. అండర్ సీ కేబుల్స్. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అనేది అండర్ సీ కేబుల్స్ ద్వారా నడుచుద్ది అనమాట. ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్లో చాలా పెద్ద మొత్తం అండర్ సీ కేబుల్స్ వేస్తారు. ఏదైతే విశాఖపట్నంలో పోర్ట్ యాక్సెస్ ఉందో, కంప్లీట్గా ఈ సీ యాక్సెస్ ఉందో, ఇదంతా కూడా అండర్ సీ కేబుల్స్ ద్వారా వేస్తారనమాట. దాంతోపాటు విశాఖపట్నంలో ఎనర్జీ యాక్సెస్, అక్కడ చూస్తే ఎనర్జీ సపోర్ట్ కూడా చాలా ఉంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ కానీ, క్లైమేట్ ఫ్రెండ్లీ ఎనర్జీ కానీ, దీనికి సంబంధించి కూడా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేయాలని చెప్పి సోలార్ ఎనర్జీ కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, వీటి ద్వారా కూడా ఎనర్జీ తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు సబ్సీ కేబుల్ ల్యాండింగ్ అనేది, ఇక్కడ షోర్ అనేది చాలా పెద్దగా ఉంటాం, సబ్సీ కేబుల్ ల్యాండింగ్ కూడా ఇక్కడ ప్రాపర్గా ఉందంట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కేబుల్స్ అనేవి ఆప్టికల్ ఫైబర్స్తో నడుస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి సబ్సీ కేబుల్స్ వేసి కేబుల్ ల్యాండింగ్ కూడా ప్రాపర్గా అవుతుంది అనమాట విశాఖపట్నంలో. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఇంటర్నెట్ సబ్సీ కేబుల్స్ అనేవి ల్యాండ్ అయ్యే ప్లేస్ అనేది విశాఖపట్నంలో మనకు ప్రాపర్గా వాళ్ళు సెట్ చేస్తారంట. వీటన్నిటితో పాటు విశాఖపట్నం గ్లోబల్ డేటా ట్రాఫిక్ మొత్తం సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అన్ని కూడా అక్కడే పెట్టే అవకాశం కనిపిస్తుంది గూగుల్ వాళ్ళు. కంప్లీట్గా వాళ్ళకి సంబంధించిన గ్లోబల్ డేటాకి సంబంధించిన మొత్తం సిస్టమ్స్ అన్ని కూడా అక్కడ అరేంజ్ చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట. దీనికి సంబంధించి గూగుల్ CEO సుందర్ పిచాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి చాలా హోప్ వ్యక్తం చేస్తున్నారు అనమాట. దీనివల్ల విశాఖపట్నం యొక్క లోకల్ ఎకానమీ కూడా బాగుపడుతుంది. అంతేకాదు విశాఖపట్నానికి ఇది ఒక కీ
గ్రోత్ ఫ్యాక్టర్గా పనికొస్తుందంట. విశాఖపట్నంలో న్యాచురల్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. 1 గిగావాట్ కంప్యూటింగ్ కెపాసిటీ అంటే అది చాలా పెద్ద కెపాసిటీ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ సబ్సీ కేబుల్ ఏదైతే వేస్తున్నారో అది సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా మరియు 12 దేశాలతో కనెక్ట్ అవుద్దంట. దాంతో గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా విశాఖపట్నం మారబోతుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ల్యాండ్స్కేప్ కావచ్చు, భారతదేశం యొక్క డిజిటల్ ల్యాండ్స్కేప్ కావచ్చు పూర్తి స్థాయిలో మారబోయే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ చూస్తే కనుక భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. అంతేకాదు వచ్చే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఏఐ హబ్, అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కడుతున్నారు. ఇవన్నీ కలిపి మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అద్భుతం ప్రపంచంలో ఆవిష్కారం అవబోతోంది.